లెట్స్ వెల్కమ్ హరి ఇన్ అట్లుంటది మనతోనే. సో హాయ్ అందరికి. హాయ్ సార్. హాయ్. బేసిక్గా సార్ స్కూలు కాలేజ్ లైఫ్ ఆ పదం వింటేనే ఒక తెలియని వైబ్రేషన్, ఒక మంచి ఎనర్జీ సార్. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ రేట్లు పెరిగాయి, గ్యాస్ రేట్లు పెరిగాయి, సెల్ ఫోన్ రేట్లు పెరిగాయి, అన్నీ పెరిగాయి. కానీ మా పాస్ మార్కులు మాత్రం పెరగలేదు సార్, 35 ఉన్నాయి. ఒకసారి లెక్చరర్ లెసన్ చెప్తూ, అరే ఎవరికైనా ఏదైనా రాకపోతే అడగండి రా, నేను చెప్తా అన్నాడు. వీడు వెంటనే లేచి, సునీత ఎంత అడిగిన సినిమాకి రావట్లేదు సార్, కొంచెం చెప్పండి అన్నాడు. ఈ స్కూల్ కాలేజ్ లైఫ్లో నేను కొన్ని లవ్ స్టోరీస్ గురించి చెప్తాం అనుకుంటున్నాను సార్. అవి మీరు ఇప్పుడు వింటున్నారు, నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలు అని వింటున్నారు చూసారా. అవి మీరు ఇప్పుడు ఉన్నారు, మేము అప్పుడే స్టార్ట్ చేసాం. సో అందులో మీకు కొన్ని చెప్తా. మీకు ఫ్లేమ్స్ గుర్తున్నాయా? FLAMES అని. ఫ్రెండ్ ఒక అమ్మాయి నచ్చితే ఫస్ట్ అమ్మాయి ఎవరో ప్రపోజ్ చేయి మాట్లాడు, వెంటనే ఫ్లేమ్ చేసుకోవాలి. సో ఇలాగా మా క్లాస్లో రాము అనే ఒక అబ్బాయి ఉండేవాడు సార్. వాడికి రమ్య అని ఒక అమ్మాయి నచ్చింది. సో రమ్య అని అమ్మాయి నచ్చితే వాడు ఏం చేశాడు, అరే రమ్య నాకు నచ్చిందిరా, ఒకసారి ఫ్లేమ్ చేసి చూస్తానని చేశాడు. ఫ్లేమ్ చేశాడు. వాడి దరిద్రం గుర్తు సిస్టర్ వచ్చింది సార్. వాడి ముఖం మాడిపోయింది. సిస్టర్ వచ్చింది ఏంట్రా అని మా చుట్టూ అందరూ ఏంట్రా రే సిస్టర్ వచ్చిందిరా అంటే, ఊరుకో బ్రో, నా పేరు రాము కాదు, పోలుపర్తి రాము చేశాడు. పోలుపర్తి రాము అని వేసాడు. పోనీ ఏరియా అన్నాం, వేసి చూశాడు, 8 వచ్చింది. ఏంట్రా 8 వచ్చింది అంటే, ఊరుకో బ్రో, నన్ను మీరు ఎలా పిలుస్తారు, పోలుపర్తి రాము బ్రో అని పిలుస్తారు, ఆ బ్రో యాడ్ చేస్తావు అని చివరికి బ్రో యాడ్ చేసుకున్నాడు. అంటే చివరికి మ్యారేజో లవరో వచ్చేదాకా ఆ రాము పేరుని కాస్త బాత్రూమ్ అయినా మార్చుకుంటుంది. సో ఇది నా ఒపీనియన్ సార్. మళ్ళీ ఇంకెవరు మనోభావాలు దెబ్బతినకూడదు అనుకుంటున్నా. ఎందుకంటే బేసిక్గా మన ఇండియాలో టాయిలెట్లు రోడ్లు కన్నా ప్రజల మనోభావాలు ఎక్కువ దెబ్బతింటాయి. సో దట్ వాస్ హరీస్ పర్ఫార్మెన్స్. సార్ మీకు ఎలా అనిపించింది? ఫ్యాంటాస్టిక్ హరి, సూపర్. పర్టికులర్గా నేనైతే ఫ్లేమ్స్ కి కనెక్ట్ అయ్యా. ఆ రామ్ బ్రో చేసినట్టు చాలా పేర్లు చాలా సార్లు మార్చా. అనిల్కి 2 ఈలు యాడ్ చేసా, ఐకి యాడ్ చేసా. ఎన్ని రకాలుగా చూసినా మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చే వరకు ఆ ఫ్లేమ్స్ చేస్తూనే ఉండేవాళ్ళు. నేను అంతే. చాలా బాగా నవ్వించావు. వెరీ గుడ్ హరి, సూపర్. ఇన్వెస్టర్స్ అందరూ చాలా బాగా ఇన్వెస్ట్ చేశారు హరి స్టాక్ మీద. మార్కెట్ బాగా ఓపెన్ అయింది. ఎగ్జాక్ట్లీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాక్. సో లెట్స్ వెల్కమ్ ది సెకండ్ స్టాక్, రాజు. అందరికి నమస్తే. మనం అందరం స్కూల్ చదువుకున్నాం కదా. మన స్కూల్లో లీడర్స్ ఉంటారు, క్లాస్ లీడర్స్. అది ఎవరు ఎక్కువ, గర్ల్స్ ఎక్కువ ఉంటారు. సార్ నేను ఉంటాను సార్. నా క్లాస్ లీడర్ ఉండే సార్, సుజాత అని. దాని యాక్టింగ్ చూడాలి. మా అమ్మ నాయన అంత టార్చర్ పెడతారు స్కూల్లో. నన్ను స్కూల్లో మా సారు, అరే నేను బయట వేసి వస్తా, ఎవరు రాస్తారు ఆ నేమ్స్ అంటే, బాయ్స్ సార్ మేము రాసాం సార్ అంటే వీళ్ళు ఇట్లా అమ్మాయిలు సార్ రాసి, అమ్మ సుజాత నువ్వు సార్ మేము రాసాం సార్ ఏ నువ్వు కూసారా సార్. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. వెళ్ళిపోతున్నావు. బాయ్స్ సైలెన్స్, ఫింగర్ ఆన్ ది లిప్స్. వీడు రాజుగాడు, అమ్మ ఫింగర్ ఆన్ ది లిప్స్ అని చెప్పినా కదా, వేసుకుంటాం. మా జీవితం తలకే తిప్పితే నేను రాసాంటది. జస్ట్ రాజు. హలో నేనేమన్నా అసలు +1 నేనేమన్నా నేను +2 అదే నీ అమ్మ అమ్మ 3 +3. దీని ఫ్రెండ్ ఉంటుంది పక్కన, ఏ సుజాత రాజేష్. నేనేమన్నా రాజేష్. హలో మీరు మాట్లాడుకో, నా పేరు రాస్తారు. నేనేమన్నా అసలు +2 అమ్మాయి నీ దమాకుందా, నా పేరు అని చెప్తున్నా. +4 మా ఫ్రెండ్ అన్నందుకు, మా ఫ్రెండ్ తింటే +5. హలో నేనేమన్నా ఇట్లా తిడుతుంటే క్లాస్ వాడు, ఏ సుజాత మీ తాత చచ్చిపోయింది. సురేష్ మీ తాత చచ్చిపోయింది +1. ఓ వేస్దానా మీ తాత చచ్చిపోయిన +2 +3. మీ అమ్మ నీ రాజాడు. ఓ డోరే మీ తాత చచ్చిపోయినంట. మా తాత చచ్చిపోయినా, అమ్మో నేను రాయండి.
స్కూల్ ట్యూషన్లో అలాగే ఉంటుంది మాకు కూడా చిన్నప్పుడు. నా పేరు కూడా 2-3 సార్లు రాశారు. సో సూపర్ టాపిక్ తీసుకున్నాం, చాలా కనెక్టింగ్ ఉంది. అండ్ ఈ పెర్ఫార్మెన్స్ మైండ్ రిలీఫ్ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సూపర్. రాజు నీ కామెడీ ఇండెక్స్ సూపర్.